ఈలాగన మాధవుడు కనుకప్పి వెళ్ళిన వేళ ఆయనను కనుగొనలేక మగ ఏనుగును పాసి సంచరించే ఆడ ఏనుగుల వలె హృదయాలు సంచలింపగా గోపకాంతులు నందనందనుడి గమన లీలలు, హాస విలాసాలు, చూపులు, విహారాలు, ఆటలు, మాటలు మొదలైన వాటి మీద అనురాగంతో తమ మనస్సులలో లేక పలు చేష్టలకు పాల్పడినారు. తన్మయత్వంతో నేనే మాధవుణ్ణి అంటూ గోవిందుని గుణచేష్టితాలు అనుకరిస్తూ తిరుగసాగినారు. ఓ పరీక్షిన్ మహారాజా, చరాచరములైన సమస్త భూతముల లోపలను వెలుపలను నివసించి ఉన్న ఆ వాసుదేవుణ్ణి మల్లవాంగనల యమునా తీర వన మధ్యంలో ప్రేమతో పాడుతూ వెతుకుటకు వెళ్ళినారు. ఓ పున్నాగ భుజమా, పురుష పుంగవల వందనాలందుకునే వానిని నీవు చూచినావా? ఓ బొట్టుకు చెట్ట, ఫాలమును తిలకం ధరించిన వానిని తిలకించినావా? ఓ కర్పూర పాదపమా, గొప్ప బలిమిచ్చే భాసిల్లు వానిని కనుగొన్నావా? ఓ మంకెన మహీజమా, అందరికీ బంధుమిత్రుడైన వానిని కాంచినావా? ఓ వెలగమ్రాక, అంగజుని వంటి ఆకారంగల వానిని అవలోకించినావా? ఓ వెదురు తరువా, వేణువు దాల్చిన వెన్నుని వీక్షించినావా? ఓ చందన ద్రుమమా, చందనము వల్లే చల్లనైన వానిని సందర్శించావా? ఓ మొల్లలతిగా, మొల్లమొగ్గ వంటి దంతముల కలవానిని పరికించినావా? ఓ మరువకమా, దేవేంద్ర వైభవం కలవానిని కంటివా? ఓ రేగు చెట్ట, భూమండలమునకు అధినాథుండైన వానిని ఆలోకించినావా? ఓ ప్రేంకణమా, ప్రియ విహారము గలవానికి అరసినావా? అంటూ తామర రేకుల వంటి మోములు గల గోపభామినులు బృందావనంలో అందాల కృష్ణుని వెతికినారు. ఇంకనూ ఈ విధంగా అడుగసాగారు. నల్లనివాడు, కమలముల వంటి కన్నుల కలవాడు, కరుణారసము చిందించేవాడు, సిగపై వ్యాపించిన నెమలిపురి కలవాడు, చిరునగవు చెలువారే మగము కలవాడు అయిన ఒకానొక కుర్రవాడు మానధనం దోచి తెచ్చినాడు. ఓ మల్లెతీవలారా, మీ పొదల మాటను లేరు కదా, ఉన్నట్లయితే కొంచెం చెప్పండమ్మా. ఓ లవంగ వృక్షములారా, మాది ఫల తరువులారా, నారింజ చెట్టులారా, దర్శించిన మాత్రాన మదికింపు గొలిపి మన్మధుని కూడా కరిగించేవాడు, సిరిగల వక్షమువాడు, మోహనమైన మురళీ నినాదము కలవాడు అయిన శ్రీకృష్ణుడు మమ్మ మారుని కుసుమ సరాల బారికి అప్పగించి మీ దగ్గరకు రాలేదు కదా, వస్తే మాకు దయతో చూపండమ్మా. మనోహరములు గొప్పవి అయిన కొడిసె వృక్షములారా, పడతల పాలిటి పంచసరుడైన లక్ష్మీవల్లభుని చూచారా? అందమైన పొడవైన కొమ్ములతో కూడిన మధ్య తరువులారా, అందమైన వాడు ఉదారుడు వత్సాసురుని తెగటార్చినవాడు అయిన అచ్యుతిని కనుగొన్నారా? ఉన్నతములే ఒప్పుచున్న కంకేళి పాదపములారా, సుందరములో సుదీర్ఘములు అగు శాఖలతో కూడిన యమలార్జునములను భంజించిన హరిని అవలోకించారా? సరిక్రొత్త ఒప్పిదము గల సంపెంగలారా, దుఃఖరహితుడై వెలయిచున్న తోయజాక్షిని వీక్షించారా? ఎర్రగోరింట చెట్టులారా, నూతనమైన బంగారు కిరీటము గల సౌరిని ఈ వన మధ్యంలో పరికించారా? ఓ అందమైన అడవి మొల్లలారా, సుందరమైన నెల్లి చెట్టులారా, బృందావనమందలి ఎర్రగోరింట పొదలలో సంచరించే వెన్నుని కన్నారా? అడుగో, నందగోపుని తనేడు ఉన్నట్టుండి అంతర్ధానమైనాడు. ఓ కలిగొట్టు చెట్టులారా, పట్టుకొనండి. కృష్ణ, విలాసవతులను ఎందుకు వదిలేశావని ఓ మిరీపు తీవలారా ఆయన్ని అడగండి. పద్మనేత్రుడు ఇక్కడికి వచ్చి దాగుకొనలేదు కదా. ఓ మామిడి గుత్తులారా చూడండి. ఓ బండి గురివింద తీవలారా, మగవల పాలిట మన్మధుడైన మాధవునకు మా రాక తెలిపి మమ్ము బ్రతికించండి. జాజులారా, సత్కుల సంజాతలైన సతుల నెడవాయిట శ్రీహరికి నీతి కాదని దిక్కులలో చాటండి. ఓ కదలీ వృక్షములారా, మీరు వెళ్ళి నెమలిపురిని తలలో ధరించిన కంజనేత్రుణ్ణి కదిలించుకొని వచ్చి కరుణతో మాకు చూపండి. ఓ తులసి, నీవు గోవింద చరణారవింద ప్రియురాలవు కదా. మాధవుడు ఆదరింపగా మంగళములు పొందుచున్నావు. శ్రీకృష్ణుడు నీ చెంతకు చేరరాడు కదా. వచ్చినచో అతను వచ్చిన మార్గం తెలిపి మాకు క్షేమం కలిగించు. పొగడలారా, పొగడదగిన పురుషోత్తముణ్ణి చూచారా? ఓ ఎర్రకిత్తలి చెట్టులారా, సాటిలేని పురుషోత్తముని మాకు చూపించండి. ఓ మొలలారా, వెళ్ళి విరిసిన కీర్తిగల నల్లనయ్య ఎక్కడా? ఓ మోదుగు వృక్షములారా, శకునిచే వర్ణింపబడిన వనమాలి ఏడి చెప్పండి. ఓ ఆడులేడి,
యువతల స్తనాలపై పులుముకున్న కుంకుమ పూతలు అంటుకొని హరికంఠంలోని పుష్పమాలిక పరిమళం బుగులు కొలుపుతున్న నీ చూపులు పరికింపగా గోపాలుణ్ణి చూచినట్లే ఉన్నాయి. నీకు పుణ్యముంటుంది. శ్రీకృష్ణుని జాడ తెలుపు. ఓ భూదేవి, వరాహావతారం ధరించినప్పుడు నిన్ను కౌగిట చేర్చుకున్నాడు. త్రివిక్రమ స్వరూపధరుడై నిన్ను కొలిచాడు. ఇప్పుడు కృష్ణుడే నీపై అడుగులు ఉంచాడు. పూర్వజన్మలలో నీ వెట్టి నోములు నోచావో. ఇలా అంటూ గోపకాంతల మన్మథుని ప్రేరణతో వెర్రెత్తినట్లు ప్రవర్తిస్తూ కృష్ణ తాదాత్మ్యాన్ని పొంది ఆయన లీలలను అనుకరిస్తూ గోపికల్లో ఒక రమణి పూతన వలె ప్రవర్తించగా కృష్ణుని వలె అభినయిస్తూ ఒక సుందరి పాలు తాగినట్లు నటించింది. ఒక గోపిక తనను శిశువుగా భావించుకుని పాలకు రోధిస్తూ శకటాసురుడిలాగా నటించే మరొక సుందరిని కాలితో తన్నింది. ఒక అందగత్తె తృణావర్తుడిలాగా నటిస్తూ నేను కృష్ణుణ్ణి అనే మరొక గోపకాంతల పైకి ఎగరవేసుకుపోయింది. ఒక గోపకాంత నేను బకాసురుణ్ణి అని విజృంభించగా నేను వాసుదేవుణ్ణి అంటూ మరొక గోపిక ఆమెను పరాభవించింది. ఇద్దరు తరుణులు రామకృష్ణులుగా నటించగా మరికొందరు గోపకులు దూడలు అయ్యారు. మేము పశులము అంటూ పలుకుతున్న సుందరులను నేను అసురవైరిని అని మరొక గోపిక పిలిచింది. ఒక గోపకాంత వెన్నను దొంగిలించి తినే కృష్ణుని నేను అని చెప్పింది. వెంటనే వేరొక గోపిక తాను యశోదనంటూ చేతితో సైగలు చేస్తూ పూలదండతో ఆమెను కట్టివేసింది. నరేంద్ర, ఇది కాళీయ సర్పం. వీరు అతని భార్యలు. నాకు వందనాలు చేస్తున్నారు. నేను గోపకుమారుడనైన కృష్ణుణ్ణి అంటూ ఒక గోపకాంత కృష్ణుని వలె విలాసంగా నర్తించింది. ఓ రాజా, ఒక గోపకాంత కొందరు గోప తరుణులను చూపి వీరు గోపాలకులు, ఇదిగో ఇంద్రుడు వాన కురిపిస్తున్నాడు, నేను శ్రీకృష్ణుణ్ణి గోవర్ధనగిరినెత్తి మిమ్మల్ని రక్షిస్తాను అంటూ తన కెంగేలితో చీరచెరుగు ఎత్తి పట్టుకుంది. నరేంద్ర, ఒక గోపకాంత నేను కృష్ణుణ్ణి, మీరు గోపాలకులు, దావాగ్ని వస్తుంది, అటు చూడకండి, నేను దాన్ని నివారిస్తాను అంటూ వట్టి బయలునే మింగింది. ఇలా గోపసుందరులు పరవశంతో బృందావనంలో ఉండే చెట్లు తీగలు మొదలైన వాటిల్ని హరిని గురించి అడుగుతూ సంచరించడానికి వీలు కాని అడవిదారుల్లో తిరుగుతున్నారు. అలా తిరిగేటప్పుడు శ్రీకృష్ణుని శుభలక్షణ లక్షితాలైన పాదాల తీరును గమనించారు. ఆ పాదాలు పద్మం, ధ్వజం, నాగలి, వజ్రం, కలశం, అంకుశం మొదలైన శుభలక్షణాలు కలిగినవి. వాటిని గురించి చెప్పుకుంటూ తమ మనస్సులలో ఇలా భావించారు. ఇక్కడ ఒక సుందరి కోసం కృష్ణుడు పూలు కోసినాడు కాబోలు, మునివేలు మాత్రమే నేలపై మోపినాడు. ఇక్కడ ప్రీతితో కలికి నెత్తుకొని ముందుకు వెళ్ళాడు కాబోలు. ఈ పచ్చిక మైదానంపై ఆమె అడుగులు అగుపించడం లేదు. ఇక్కడ ఒక మదవతి కుప్పు సవరించి చక్కదిద్దాడు కాబోలు. ఇద్దరూ కూర్చున్న ప్రదేశం సుందరంగా ఉంది. ఇక్కడ ఒక సుందరికి కెమ్మోవి ఇచ్చాడు కాబోలు. ఆమె నెక్కిన తీరు తేటతెల్లం అవుతూ ఉంది. ఒక కుందర వదనతో ఇక్కడ ఈ కొలను నీటిలో దిగాడు కాబోలు. నీటి నుండి వెలువడిన తావులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒక కొమరాల్ని మన్మథ క్రీడలో తనియించాడు కాబోలు. ఇద్దరు అణగి పెనగిరి చిహ్నాలు అందంగా వెలసిల్లుతున్నాయి. అంతేకాదు ఇక్కడ నందనందనుడు ఒక తరుణి చేయి పట్టుకుని నడిచాడు కాబోలు. 4 పాదాలున్నాయి. ఒక అందగత్తెతో ఇక్కడ ఒదిగాడు కాబోలు. పురుషుని జాడలో స్త్రీ జాడ కనిపిస్తూ ఉంది. ఒక యువతి వందనం చేయగా ఇక్కడ ఒడిసి పట్టుకున్నాడు కాబోలు. ఇక్కడ ఎదురెదురుగా పాదాల గుర్తులు ఏర్పడ్డాయి. ఒక సుందరి వెంటబడగా నిలవకుండా వెళ్ళిపోయాడు కాబోలు. కృష్ణుని అడుగుల మీద ఆ అందగత్తె అడుగులు అమరి ఉన్నాయి. ఇరువైపులా ఇద్దరు తరుణులు రాగా తిరిగాడు కాబోలు. ఇక్కడ 6 అడుగుల గుర్తులు ఉన్నాయి. ఓ చంద్రముఖి, ఈ పాదాలే సనక సనందనాది మునీశ్వర ధ్యాన మార్గంలో వెలుగుతూ ఉండేవి. ఓ యువతి, ఈ పాదాలే వేదాలనే కాంతల పాపట్లలో విరాజిల్లేవి. ఓ మత్తగజయాన, ఈ పాద పద్మాలే క్షీరసాగర కన్య అయిన లక్ష్మీదేవికి ఆధారాలు. ఓ కలువకంటి, ఈ అందమైన పాదాలే ముక్తికాంత మనస్సుకు సమ్మోహనకరాలు. ఓ సుందరి, ఈ పాదాల ధూళియే బ్రహ్మ, ఈశ్వరుడు మొదలైన దేవతా శ్రేష్ఠులు నడితలపై ధరించేవి అంటూ కొందరు యువతులు కృష్ణుడు వెళ్ళిన దారిని గుర్తించి కూడా అతన్ని కనుగొనలేకపోయారు. ఆ సమయంలో నాథులు తమ కాంతలకు లొంగిపోయి పొందే దీనత్వాన్ని, తరుణులు చూపే క్రూరత్వాన్ని తెలపడానికి కృష్ణుడు ఒక సుందరితో కలిసిమెలిసి విహరించాడు. అంతలో ఆ సుందరి తక్కిన యువతులందరినీ వదిలి నాథుడు తన వద్దనే ఉన్నాడని విర్రవీగింది. ఆ గర్వంతోనే ఆమె, ఓ కమలనేత్ర, ఇక నడిచి రాలేకున్నాను, నన్ను భుజంపైన ఎక్కించుకో అని పలికింది. ఆ మాట అన్న వెంటనే కృష్ణుడు అదృశ్యమయ్యాడు. అప్పుడు ఆ వనిత పరితాపం పొంది, ఓ కృష్ణ, వల్లభ, ప్రాణేశ్వర, ఎక్కడికి వెళ్ళావు?
నీకు పాదదాసినవుతాను, నిలు నిలు అంటూ పలవరించింది. అప్పుడు కొందరు యువతులు ఆ తరుణిని చూచి మగని చేత మన్ననలు పొంది దర్పించి ఈ పద్మనేత్ర ఇప్పుడు ఇటువంటి కష్టాలకు లోనైంది అని విస్మయం పొందారు. ఓ పరీక్షిన్ మహారాజా, గోపకాంతల వింత చేష్టలను గురించి ఇంకా విను. ఈ పొదరింటిలో ఇందాక కృష్ణుడు నాతో మన్మథ క్రీడ సలిపాడు. ఈ చాటు ప్రదేశంలో ఇంతవరకు వల్లభుడు నన్ను గాఢంగా హత్తుకున్నాడు. ఈ చెట్టు నీడలోనే ఇందాక సౌభాగ్యవంతుడు శృంగార చేష్టలతో నా సిగ్గును హరించాడు. ఈ పూలతీగ వద్దని ఇందాక మనోహరుడు నన్ను సమీపించి అధరామృతం ఆస్వాదించాడు. ఈ పూలతిన్న మీద ఇందాక రమణుడు నా కొప్పులో పూలదండలను అలంకరించాడు అంటూ కొందరు యువతులు శ్రీకృష్ణుడు ఇంతకు ముందు సలిపిన శృంగార చేష్టలను కొనియాడారు. ఈ విధంగా లతాంగులైన గోపికలు బృందావనంలో పరమాత్ముడైన శ్రీకృష్ణునికి వెదకి వెదకి దర్శించలేకపోయారు. ఆ విభుని గుణాలని చేష్టల్ని వర్ణిస్తూ గానం చేస్తూ మనోవాక్కర్మలను ఆ లక్ష్మీసునిపైని చేర్చి తమ తమ ఇండ్లకు వెళ్లాలనే కోరికలను వదిలి ఆ యమునా తీరంలోని ఇసుక తిన్నెల మీద త్వరగా వెళ్లారు. అలా యమునా తీరంలోని ఇసుక తిన్నెల మీదికి వెళ్లిన గోపయువతులు కృష్ణుణ్ణి ఉద్దేశించి ఇలా పలికారు. ఓ నాథ, నీవు జన్మించిన కారణంగానే మా గోకులం సిరి సంపదలో అధికమై అలరారుతున్నది. నీ వారైన గోపికలు నీ మీదనే ప్రాణాలుంచుకొని వెదుకుతున్నారు. నీ రూపం చూపించు. అందగాడవైన ఓ కృష్ణ, శరత్కాల కమలాల గర్భంలోని జిగిని దొంగిలించే నీ చూపు వల్ల నిన్ను వలచి జీతభత్యాలు లేని దాసులమయ్యాము. అలాంటి మమ్మల్ని ధీరుడవై నొప్పించడం నిజంగా చంపడమే కాదా? ఓ స్వామి, మమ్ములను కాళీయుని విషం కలిసిన యమునా నదిలోని విషజలం నుండి కాపాడావు. సర్పరూపుడైన అఘాసురుని బారి నుండి తప్పించావు. ఇంద్రుడు కురిపించిన రాళ్లవాన నుండి రక్షించావు. అడవిలో చెలరేగిన కార్చిచ్చు నుండి కాపాడావు. ఇలా మరెన్నో ఆపదల నుండి తప్పించావు. మరి ఇప్పుడు ఇలా కుసుమబాండుడైన మన్మథునికి మమ్ములను అప్పగించి చంపడం నీకు భావ్యమా? కమలనేత్ర, నీవు యశోద కొడుకువే కాదయ్యా, సర్వదేహధారుల బుద్ధికి సాక్షిభూతుడవైన అంతరాత్ముడవు, పరమేశ్వరుడవు. పూర్వం బ్రహ్మదేవుడు నిన్ను స్మరించి లోకరక్షణ చెయ్యమని సన్నుతించగా ఉత్తమమైన యదుకులంలో భూమండలాన్ని రక్షించడానికి నీవు జన్మించావు కదా. స్వామి, నీ పాదసేవకులకు సంసార భయాన్ని తొలగించేది, లక్ష్మీదేవి హస్తాన్ని చేయూతగా కలిగింది, అభీష్టాలను తీర్చేది అయిన నీ కరకమలాన్ని మా శిరస్సుల మీద ఉంచి బ్రతికించు. లక్ష్మీవల్లభ, నీ పాదపద్మం గోవుల వెంట సంచరించేది, పూజించే వారి పాప సమూహాలను పోగొట్టేది, దుష్టసర్పమైన కాళీయుని వడగల మీద నర్తించేది. అలాంటి నీ పాదపద్మాన్ని మా గుండెలపై మోపి మాకు మన్మధుని పూలబాణాల వల్ల సంభవించిన బాధను పోగొట్టు, మమ్మల్ని స్వీకరించు. స్వామి, నీ పలుకు పండితులకు ఇంపు నింపుతుంది, స్పష్టంగా ఉచ్చరింపబడుతుంది, తీయనైంది. అలాంటి నీ పలుకు మమ్మల్ని మరులుగొల్పింది. నీ అధరామృతం ఆస్వాదించేటట్లు చేసి మా మన్మథ బాధను పోగొట్టవా? పద్మనేత్ర, నీవు నీ భక్తుల భయాన్ని పోగొట్టేవాడవు. అలాంటి నీకు ఈ క్రూరత్వం తగునా? తగదుగాక తగదు. నీ దాసులైన మాకు మీ నగుమోము చూపి రక్షించు. లక్ష్మీ మనోహర, నీ కథామృతం గొప్ప సిరితో కూడింది, వినడానికి శుభకరమైంది. కామం మొదలైన అరిషడ్వర్గాన్ని విధ్వంసం చేసేది, సనకాది మునులచే స్తుతింపబడేది, నిరంతర తపస్సు చేత తపిస్తూ ఉండే పురుష పుంగవులకు జీవనం కలిగించేది. అలాంటి నీ కథామృతం గొప్ప గొప్ప దానాలు చేసి సుప్రసిద్ధులైన వారికే అందుతుంది, కానీ ఇతరులకు అందదు. కృష్ణ, నీ నవ్వులు, నీ చూపులు, నీ నానావిహారాలు, నీ ధ్యానాలు, నీ పరిహాస వచనాలు మా మనసుల్లో నాటుకొని పోయాయి. అవి ఈనాటికి కూడా మరలిపోవడం లేదు. పద్మనేత్ర, మందపట్టు వదిలి గోవులను మేపడానికి నీవు వెళ్ళినప్పుడు పద్మాల్లాంటి నీ పాదాలు గడ్డి మొక్కలు రాళ్ళు తాకి ఎంత నొస్తాయో అని మా మనస్సులు కలత చెందుతూ ఉంటాయి. ధీరజనోత్తమ, సాయంకాలం అయ్యేటప్పటికీ నీవు బృందావనం మధ్య నుండి వచ్చి గోవుల గిట్టల వల్ల రేగిన ధూళిచే కప్పబడి బూడిద రంగుతో ఒప్పే శిరోజాలు కలిగిన నీ ముఖం పద్మంలా ఒప్పారుతూ ఉంటుంది. అలాంటి ముఖం మాకు వేడ్కతో చూపి క్రమక్రమంగా మా మనస్సులలో మన్మథుణ్ణి పడుచూపేటట్లు చేస్తావు. రమణ,
నీ పాదద్వయం భక్తుల కోర్కెలను తీర్చేది, బ్రహ్మదేవునిచే పూజింపబడేది, భూమికి అలంకారమైంది, దుఃఖాన్ని పోగొట్టేది, శుభప్రదమైంది. అలాంటి నీ పాదద్వయాన్ని మా వక్షోజాలపై ఉంచకూడదా? కృష్ణ, నీ అధరామృతం సంభోగ ప్రీతిని పెంపొందిస్తుంది, శోకాన్ని పోగొడుతుంది, మోగే మురళిని ముద్దులుగొంటుంది, ఇతరాలైన అనురాగాలను అతిశయింపజేస్తుంది. అలాంటి నీ అధరామృతంతో మా బాధను పోగొట్టు. ఓ రమాపతి, నీవు పగటివేళ బృందావనారణ్యంలో సంచరిస్తూ ఉండడం వల్ల ఉంగరాలు తిరిగిన ముంగురుల చేత అందగించిన నీ నెమ్మోము తనివి తీరా దర్శించలేకపోతున్నాం. అందువల్ల మాకు క్షణాలు యుగాలుగా గడుస్తున్నాయి. పోనీ రాత్రి సమయాల్లోనైనా నిన్ను నిరంతరాయంగా కన్నుల నిండా దర్శిద్దామనుకుంటే క్రూరుడైన బ్రహ్మదేవుడు మా కండ్లకు రెప్పలు అడ్డంగా సృష్టించాడు కదా, ఇదెందుకో? మనోవల్లభ, అయ్యో, మా బంధువులు, భర్తలు, అన్నలు, తమ్ములు, కొడుకులు మొదలైన వారు రాత్రిపూట ఇల్లు వదిలి వెళ్ళవద్దని మమ్మల్ని అడ్డగిస్తున్నా వినకుండా నీ మెత్తని మధుర గీతం యొక్క సవ్వడి మా చెవులలో పడి వెక్కసం కాగా మోహం పొందిన వాళ్లమై వడివడిగా వచ్చాం. నీవు ఎక్కడ పోయావో తెలియదు. ఇలాంటి నిర్దయుడు ఎక్కడైనా ఉంటాడా? కృష్ణ, నీవు పలికే నర్మగర్భ వచనాలు, నవరసాలొలికించే చూపులతో నిండిన నవోమొగం, శ్రీదేవికి నివాసమైన విశాల వక్షస్థలం మా మనసులను వశం చేసుకుని మమ్ము మురిపించాయి. ఓ కృష్ణ, తామరల కంటే కోమలాలై అందాలు చిందే నీ పాదాలు కఠినమైన మా చన్నుల ఒత్తిడికి కందిపోతాయేమోనని బాధపడుతూ ఉంటాం. అలాంటిది ఈ కర్కసారణ్య భూముల్లో నీ సంచారం నీ ప్రేయసులమైన మాకు ప్రాణాంతకమైన శోకాన్ని కలిగించదా? కృష్ణ, అకట మన్మథ బాణాలు మమ్మల్ని నొచ్చేటట్లు నాటుకోగా భీతి చెంది నీ పాదాలు పట్టుకోవడానికి వచ్చాము. అలాంటి మమ్మల్ని నట్టడివిలో వదిలిపోవడం నీకు న్యాయమా? ప్రాణేశ్వర, మా మనసులను ముందుగా కోమలతరంగా చేసి తర్వాత వేరుగా నీ హృదయాన్ని మిక్కిలి కర్కశంగా చేసిన మా దురదృష్టం ఎక్కడైనా ఉంటుందా? దయానిధి, రాక్షసులు ఒక్క పెట్టున పరాక్రమించి ఎదుర్కొని పట్టుదలతో దేవతలపై వాడి బాణాలు ప్రయోగించేటప్పుడు అడ్డుపడి ఆ రాక్షసుల్ని తునుమాడుతావని అంటారు. మరి మేము నిన్ను నమ్ముకున్న అమాయక గోపికలం. అయ్యో, ఇలాంటి మమ్మల్ని పంచబాణుడు వెంటాడుతుంటే అడ్డుపడడం ఉచితం కాదా? గోవింద, ముకుంద, కృష్ణ, చెరకు విల్లుగా కలిగిన మన్మధుడు మమ్మల్ని ఎదిరించి మా హృదయాలలో దూరిపోయేటట్లు బాణాలు ప్రయోగించాడు. మన పరస్పర సంబంధాన్ని భావించి ఇకనైనా మా మొరాలకించవా స్వామి? ఇలా అంటూ గోపికలు మధుర స్వరంతో ప్రస్తుతిస్తూ పాడుతూ కృష్ణుణ్ణి రావే అని పిలిచి ఏడిచారు. విశ్వరక్షకుడు, త్రిలోక సుందరుడు, మన్మథుండు, మనోహరాకారుడు, హారాలు ధరించినవాడు, పీతాంబరధారి అయిన కృష్ణుడు వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. అలా వచ్చిన ప్రాణనాథుడైన కృష్ణుణ్ణి గోపకాంతలు దర్శించారు. విజయం చేశాడని వికసించిన ముఖాలు కలవారై పోయిన ప్రాణాలు మరలా వచ్చిన దేహేంద్రియాల వలె ఒక అబల భక్తితో దోసిలొగ్గి ప్రాణనాథుని కెంగేలు పట్టుకుంది. మరొక ఇంటి జీవితేశ్వరుని బాహువు తన భుజంపైన వేసుకుని సంతోషించింది. ఒక వనిత భర్త నమిలిన తమ్మిని తన చేతితో అందుకుంది. ఒక సుందరి ప్రియుని పాదాలను విరహాగ్నితో తపించిన తన స్తనాలకు అదుముకొంది. ఒక భామ కనుబొమ్మ ముడివేసి ప్రణయభంగం చేశాడని కోపంగా మాట్లాడుతూ పెదవి కొరుకుతూ కొట్టేదాని వలె కృష్ణుని వాడి చూపులతో చూచింది. ఓ పరీక్షిన్ మహారాజా, హరిపాద కమలాన్ని దర్శిస్తూ తనివి తీరని సత్పురుషుని వలె ఒక తరుణి హరిముఖపద్మాన్ని రెప్పవేయకుండా చూస్తూ తనివి తీరనిదై ఉంది. ఒక్క లతాంగి కృష్ణుని ప్రకాశవంతమైన రూపాన్ని చూపులనే తీగలతో చిక్కేటుగా పట్టుకొని తన హృదయంలో బంధించింది. ఆ రూపం బయటికి వెళ్లకుండా కనురెప్పలు మూసివేసింది. పులకలు కమ్ముతుండగా కృష్ణుణ్ణి కౌగిలించింది. అలా స్వచ్ఛమైన అంతరంగంలోని రుచులతో ఆమె యోగిని వలె పరవశిస్తూ ఉండిపోయింది.
ప్రాణనాథ, నన్ను కవ్వించి ఎక్కడికి వెళ్ళావు అని ఒక సుందరి మిక్కిలి కోపంతో నిందించింది. పద్మనేత్ర, నన్ను వదిలి వెళ్ళడానికి నీకు కాళ్ళు ఎట్లాడాయి అని ఒక సుందరి వాపోయింది. ప్రభు, నీవు వెళ్ళినప్పటికీ ఇంకా నేను ప్రాణాలతోనే ఉన్నానే, ప్రేమ అంటే ఇదేనా అని ఒక గోప సుందరి దుఃఖించింది. ప్రియా, ఇంతవరకు మనలను పాపాత్ముడైన విధాత విడదీశాడు కదా అని ఒక గోపిక దుఃఖించింది. నాథ, నన్ను వదిలి వెళ్ళేంత తప్పు నేనేం చేశానో చెప్పు, నీకిది న్యాయమా అని ఒక సుందరి నిలదీసింది. మనోనాథ, ఏ నోమ ఫలమో కానీ మళ్ళీ నిన్ను దర్శించగలిగాను అంటూ ఒక యువతి విహరించింది. కమ్మని కంఠస్వరం గల ఒక సుందరి, నేను ముందుగా అతనితో మాట్లాడితే నా ప్రతిజ్ఞ భంగమవుతుంది, అతడు పలకరిస్తేనే గాని పలుకను అంటూ తన మాటల్లో అమృతాలు కురిసినట్లు తన చెలికెత్తితో పలికింది. పరీక్షణ్ మహారాజా, ఒక నెరజాన తన చెలి చేయి పట్టుకొని, ప్రాణేశుడు నా చేయి పట్టుకుంటేనే నేను అతని చేయి పట్టుకుంటాను అని ధైర్యంగా చెప్పింది. అయితే ఆ ధైర్యమంతా మన్మథుని నివాస స్థానం అయ్యింది. అంటే ఆమె ధైర్యాన్ని మన్మథుడు చిన్నాభిన్నం చేశాడు. పరీక్షిన్ మహారాజా, విను. ప్రియుడు తనకు చెప్పకుండా వెళ్ళినాడని, అందుచే తాను ముందుగా అతనిని చూడనని వైముఖ్యం వహించిన ఒక అమాయకురాలు తన హృదయంలో మరులు సందడింపగా అట్లే తల వంచుకుని ఉండలేక తల పైకెత్తి చూచింది. ఈ రీతిగా భగవంతుణ్ణి దర్శించి భవబంధాల నుంచి విముక్తి పొందిన భాగవతులలాగా నందనందనుని ఉజ్వల సుందరాకారం సందర్శించి ఆ గోపకామినులు విరహం వల్ల జనించిన తాపజ్వరం త్యజించిన వారై పరమానంద భరితలు అయినారు. అప్పుడు బృందావనంలో గోపసుందరులు తన చుట్టూ చేరి కొలువగా శ్రీకృష్ణుడు సర్వజ్ఞత్వం మొదలైన శక్తులతో కూడి పరమేశ్వరుడు వలె ప్రకాశించాడు. వసుదేవనందనుడు ఆ గోపరమణులను వెంట పెట్టుకొని మందారాల మొల్లపూల సువాసనలతో నిండి మందమారుతాల్చే మన్నింపబడి మృదువుగా జుమ్జుమ్మని ఝంకారం చేసే తుమ్మిదల సమూహము కలది, శరత్కాల చంద్రకిరణాల సమూహాల చేత చిన్నాభిన్నమైన చీకట్లు కలది, యమునా నది అలల చేత చేరిన మెత్తని ఇసుకతో విలసిల్లేది అచ్చమైంది అయిన సైకత స్థలానికి చేరుకున్నాడు. అక్కడ గోపికారమణులు జ్ఞానోదయం చేత పరమాత్మను సందర్శించి శ్రీకృష్ణుని విరహం వల్ల ఇంతవరకు ఉన్న తాపాన్ని పోగొట్టుకున్నారు. వారి కోరికలన్నీ పరిపూర్ణంగా నెరవేరాయి. చేపల వంటి కన్నులు గల ఆ అన్నుల మిన్నలు హృదయసీమలలో ఉబలాటం మెండుకోగా ప్రియునకు తమ మెత్తని పైట చెరగుల చేత ఆసనం కల్పించినారు. యోగీశ్వరుల హృదయములు అనే సుఖాసనములందు అధివసించే ఆ పరమాత్ముడు ముల్లోకాల సౌందర్యలక్ష్మి తన మేన ఉద్దీపించగా గొల్లముద్దియలు పయ్యద కొంగులతో కల్పించిన శయ్య మీద ఆసీనుడయ్యాడు. ఆ ముద్దరాండ్రు మరులు రెక్కొలుపుతున్న వల్లభుణ్ణి ఆదరిస్తూ నగవుతో కూడిన చూపుల సింగార మొలకబోస్తూ సంతోషంతో చుట్టూ చేరి ఆయన పాదాలను తమ చేతులతో ఒత్తుతూ ఆయనను స్పృశిస్తూ తూలనాడుతూ సూటిపోటు మాటలాడుతూ ఇంచుక కోపం దీపిస్తున్న మోములు కలవారై ప్రేమతో ఇట్లా అన్నారు. నందనందన, కొందరు తమ్ము కొలిచిన వారినే కొలుస్తారు, మరికొందరు తమ్ము కొలువని వారిని సైతం కొలుస్తారు. ఇక కొందరు సంతోషంతో తమ్ము కొలిచేవారిని కొలువని వారిని కూడా కొలువరు. ఇందు నీవు ఏ తెగకు చెందినవాడివో వివరించు. ఇలా తన్ను గూర్చి నర్మగర్భంగా పలికిన ఆ సౌందర్యవతుల మాటలు విని వ్రజసుందరుడు ఇట్లా అన్నాడు. ఓ గోపికలారా, పశువులను ఫలం ఆశించి కొలిచిన విధంగా కొందరు కొలుస్తారు. వారు తమ సొంత ప్రయోజనమే కోరుకునేవారు. వారికి స్వార్థమే పరమావధి. కొలిస్తేనే తిరిగి కొలవడం స్నేహధర్మం కాదు. ఇక కొందరు దయగలవారు, మంచి మనసున్నవారు. తండ్రులు ఎలాగైతే తమను కొలువని కుమారులను కొలుస్తారో అలాగే తమను కొలువని వారిని కూడా కొలుస్తారు. వారి స్నేహధర్మాలు ప్రతిఫలం ఆశించనివి. మరికొందరు ఇతరులను కొలిచే ఉద్దేశం లేనివారు. వీరు తమను కొలిచేవారినైనా కొలువని వారినైనా కొలువరు. వారు ఆత్మయందే రమించేవారు, భోగేచ్ఛ లేనివారు. మరికొందరు మూర్ఖులు, మిక్కిలి కఠిన హృదయులు. వారిలో నన్ను ఈ చివరి తెగకు చెందిన వానినిగా భావించి మీరు ఇలా పలుకుతున్నారు, అవునా?
మెలతలారా, మీరాడిన వారిలో నేను ఎవ్వడనూ కాను. నేను మిక్కిలి కరుణ కలవాడిని, మీకు ఆత్మ బాంధవుణ్ణి. నా ఎడ మీకు అవిరతమైన ధ్యానం సమకూర్చడానికని కనుమరుగైనాను. నన్ను సేవిస్తూ ఉండేవారికి నేను నా రూపం చూపించను. ఎందుకంటే నన్ను దర్శించిన తర్వాత గర్వించి నన్ను కొలవడం మానేస్తారేమోనని. తనకున్న ధనం పోయినప్పుడు దరిద్రుడైన వాడు నిరంతరం ధనం చింతలోనే మునిగిపోయినట్లు నన్ను చూడకుండా ఉంటేనే నన్ను కోరే భక్తులు నా రూపాన్ని నిరంతరం ధ్యానిస్తూ ఉంటారు. నా యందు మీ మనస్సులను లగ్నం చేసి న్యాయము ధర్మము పాటించక మీ తల్లిదండ్రులను, చుట్టాలను, పతులను, బిడ్డలను వదిలి నా కడకు వచ్చారు. మీకు వియోగ వ్యథ కలిగించాను. నా చేసిన తప్పును మన్నించండి. నా విరహవేదనతో ఎంతో నొగిలిన మీరు ఆడిన మాటలు వింటూనే ఉన్నాను. ఓ భామలారా, వేడరాని సంసారం అనే సంకెళ్లను వీడి నాయందే ఎడతెగక మనస్సు లీనమునర్చిన మీకు యుగ పరిమాణం గల దీర్ఘకాలం చెల్లిపోయినా ప్రత్యుపకారం చేయలేను. నేను మిమ్ము ఎడబాయిట కృతజ్ఞత లేనందున కాదు, నన్ను నిరంతరం మీరు స్మరించడం కోసమే. ఇది మీకు నేను అనర్చిన ప్రత్యుపకారంగా ఎంచి మిమ్ము బాసినదొక తప్పుగా తలంచపోకండి. నా మీది కరుణతో ఓర్చుకొనండి. మహారాజా, ఇలా చక్కగా పలికిన మాధవుని మాటలు విని ఆయన కలయికచే ఎదలో నెలకొన్న విరహతాపాన్ని గోపకాంతలు ఒక్కసారిగా వదిలిపెట్టినారు. ఆ శరత్కాలంలో అంతర్యామి, అంతము లేనివాడు అయిన ఆ శ్రీకృష్ణుడు చిత్రాకారుడై రమణీమణులతో రాసక్రీడ సలపడానికి ఆరంభించాడు. గోపికలు గోవిందుని చుట్టూ వలయాకారంగా ఏర్పడి ఒకరి చేతులు ఒకరు సవిలాసంగా పట్టుకుని తిరిగినారు. పలు రీతుల స్ఫురించే ముఖ విన్యాసాలతో, హస్త విన్యాసాలతో, పాద విన్యాసాలతో ఆ రసగోష్ఠి భాసిల్లింది. తిలకిస్తున్న ఖేచరుల లోచనాలకు, మనస్సులకు అది ఆనందాన్ని సమకూర్చింది. ఈ విధంగా పలు పోకలుపు నేర్చిన ఆ పురుషోత్తముడు విజృంభించి రాసక్రీడకు ఉపక్రమించాడు. మచ్చలేని చంద్రబింబాల వంటి ముఖాలు గల ముద్దియులు ఇద్దరు కైసేసుకుని వీణలు చేబూనినారు. వారు వీణావాదనంలో ప్రావీణ్యం కలవారు. సొంపుగా మదికి ఇంపుగా వాయిస్తూ ఆనంద ప్రవాహాన్ని వెల్లిగొలిపే గీతాన్ని గానం చేశారు. కృష్ణుడు ఎడతెగని నిశ్చలమైన వేడుకతో సమ్మోహకమైన మురళిని సవిలాసంగా చేతనందుకున్నాడు. దానిని తన తీయని కెమ్మోవికి గదించాడు. గొల్లభామలు కుప్పులలో చెరవికున్న కలువపూల కమ్మని వాసనలను వీడని తన చిగుళ్ల వంటి చేతి వేళ్లను అతిలయబద్ధంగా ఆ మురళీరంధ్రాల మీద సారిస్తూ పూరించాడు. తామర రేకుల నడుమ దుద్దువలే గోపాంగన మధ్యంలో అతడు మువ్వంపులతో మురిప మొలుకుతూ నిలిచాడు. ఎందరు గోపకాంతలో అందరకు తాను ఒక్కడే అందరైనాడు. గోపిక ప్రక్క తాను, తన ప్రక్క గోపిక ఉండేలాగున నిలిచి రాసమండలం కల్పించాడు. అది నృత్య విద్యా మహాసముద్రానికి చుట్టూ ఏర్పడిన చెలియల్లికట్ట చందంగా పొలుపారింది. ఆ రాసమండలం 1000 కన్నుల దేవేంద్రుడికి సైతం అచ్చెరువు కొలిపింది. వేల్పులు సంతోషంతో వినువీధి నుంచి పూలజల్లులు కురిపించారు. ఆ పూ గుత్తులలో తిరుగాడు తుమ్మెదల వన్నియను పురుడిస్తూ పలువురు కృష్ణులు విరాజిల్లినారు. బంగారు మణుల మధ్యనున్న మహేంద్ర నీలమణుల మాదిరి వారు వెలుగొందినారు. ఆడ ఏనుగులతో కలిసి విహరించడంలో ఆసక్తి వహించిన మగ ఏనుగుల అందాన్ని వారు చిందించినారు. చిగర్చి పూచిన తీగలతో ఆవరింపబడిన కానుగ చెట్ల అందచందాలను ఆ గోపాలమూర్తులు పుణికిపుచ్చుకున్నారు. మెరుపు తీగలతో కూడిన నీలమేఘాల పోలికను అందుకున్నారు. జలజల ప్రవహించే కొండ కాలువలతో నిండిన రోహిణిగిరి శిఖరాల సామ్యాన్ని వారు సంతరించుకున్నారు. లోకాలను మోహింపజేసే శ్రీకృష్ణుడు ఎర్ర తామరల వలె అరుణములైనవి, చంద్రఖండాల వలె స్వచ్ఛమగు గోళ్లు కలిగినవి, ప్రాబలకు చెలువలు పాపటలకు అలంకారమైనవి, సనక సనందనాది యోగీంద్రుల మనస్సులకు ఆభరణములైనవి అయిన తన చరణాలను ఒండొంటితో చేర్చినాడు. అతడు సమంగా నిలిచి దోసిటితో పూలు చల్లినాడు. మిక్కిలి సుందరములై అరవిందముల వలె ప్రశస్తములైన
తన 2 హస్తాలను తనకు ఈవలా ఆవలా ఉన్న గోపికల మెడలపై ఉంచినాడు. పాటకు అనుగుణంగా అచ్చెరువుగా అడుగులు వేశాడు. వలయాకృతిలో ఉన్న రసబంధాలలో అతడు నాట్యం కావించాడు. అచ్యుతుడు ఆ గోపకాంతలతో కలిసి శంఖము, పద్మము, వజ్రము, కందుకము, చతుర్ముఖము, చక్రవాళము, చతుర్భద్రము, సౌభద్రము, నాగము, నంద్యావర్తము, కుండలీకరణము, ఖురరీబంధము మొదలైన విశేష రసబంధాలలో ప్రవేశించాడు. వారందరూ ఏకపాదము, సమపాదము, వినివర్తితము, గతాగతము, వలితము, వైశాఖము, మండలము, త్రిభంగి మొదలైన భంగిములతో నిలిచారు. వారి బంగారు చిరుగంటల చప్పుడు మనోజ్ఞములైన అందెల రవళి జగమందలి జనుల వీణులకు విందు చేశాయి. ఆ రాసక్రీడలో వారు ఘటితము, మర్దితము, పార్శ్వగము మొదలైన పాద విన్యాసాలు ప్రదర్శించారు. సమపాద, శకట, వదన, మతల్లి, శుక్తి ప్రముఖాలైన పార్థివచారి విశేషాలు చూపినారు. అపక్రాంతము, డౌలాపాదము, సూచి మున్నగు గగనచారి విశేషాలు ప్రకటించారు. కల్పతరు శాఖల వలె మనోహరాలైన దిగ్గజముల తుండాలను గేలి చేసేవి ముల్లోకాలకు క్షేమంకరములైన వారి కరములందలి రత్న కంకణ కాంతులు అంబరతలం నలుమూలలా వ్యాపించాయి. వారు అర్ధచంద్రము, కర్తరీ ముఖము, కపిత్తము, కటకాముఖము, సుఖతుండము, లాంగూలము, పద్మకోశము, పతాకము మొదలుగా తమ తమ మనోభావాలను సూచించే నానా విధములైన హస్త అభినయాలను చూపినారు. వారు నడుములందు ధరించిన బంగారు ఛాయ పట్టు వస్త్రాల అంచుల దీప్తులు దిక్కులనే ముగుదల మొగములకు పసుపు పూతలను పూసినాయి. ఆస్కందితము, భ్రమరము, శకటాసనము మున్నగుగాగల జానుమండల భేదాలను, అలాత దండలాత లలిత విచిత్రాది దైవ మండలాలను వారు ప్రదర్శించారు. రమ్యములైన శంఖాల వంటి మెడలకు అందం సమకూర్చేవి, మిక్కుటమైన కాంతిపుంజం కలిగినవి, ఇంద్రనీలములు, వజ్రములు, వైదూర్యములు అనే మణులతో కూర్చబడినవి అయిన హారాల శోభలు లక్ష్మీ నివాస స్థానాలుగా ఉన్న తమ బెడద రొమ్ములపై పరిభ్రమించి చిక్కుపడగా వారు అంగాంతరము, బాహ్యలగ్నము, ఛత్రము మున్నగు భ్రమణ వైఖరులతో వెలసిల్లినారు. కాంతిచే చంద్రమండలాన్ని జయించిన కుండల ప్రభలు అద్దముల వలె నునుపైన వారి చెక్కిళ్లపై చౌకళించాయి. వారు కటిభ్రాంతము, దండరచితము, లలాటము, తిలకము, మయూరము, లలితము, చక్రమండలము, నికుంచితము, గంగావతరణము మున్నగు కరణములు ఆచరించారు. తెల్ల తామరపూల శోభతో ఒప్పెసగు చూపులు దరిద్రుల దైన్యమును పారదోలుతూ ముగుదల కనులు అనే చేపలకు వలలే ఆవరింపగా వారు లలితము, కుంచితము, వికాసము, ముకుళము మున్నగు చూట్కులతో తేజరిల్లినారు. అనేక పూర్ణచంద్రబింబాల అందానికి మందిరాలుగా ఉన్న తమ వదనాలలో నిర్మలమైన అనురాగాన్ని వారు ప్రస్ఫుటింపచేశారు. ఒప్పిదములైన నెమలిపురి కాంతులు కాలంగాని కాలంలో ఇంద్రధనవుల సొంపును వెలువరించగా వారు నికుంచితము, ఆకుంచితము, కంపితము, ఆకంపితము, పరివాహితము, పరావృత్తము అనే శిరోభావాలు చూపినారు. కస్తూరి తిలకాలు దిద్దిన పలకల వంటి నుదుళ్లపై అలకలు ఆవరింపగా వారు అపరాజితము, సూచికావిద్ధము, పరిచ్ఛిన్నము, విష్కంభము, రేచితము మొదలైన అంగ విక్షేపాలు ప్రకటించారు. అడుగులు, నడుములు, చేతులు, మెడలు ఆడించారు. ఇలా ఆ రసక్రీడ చూపరుల మనస్సులకు ఉల్లాసాన్ని రేకెత్తించింది. అది దీప్తిగల ద్రవంతో అమృత సాగరం వలె శృంగార రసంతో పొంగారింది. అనురాగభరితమైన రామరాజ్యం విధంగా శంకరాభరణాది రాగాలతో నిండిపోయింది. కలువలకు ఆనందం సమకూర్చే నిండు చంద్రుని చందంగా భూమండలానికి సంతోషాన్ని సంధించింది. తుమ్మెదల గుంపుతో నందన వనంలాగా భ్రమరం మున్నుగా గల హస్త అభినయ విశేషాలతో అలరారింది. అభ్యుదయంతో కూడిన అభిమానవంతుని మనస్సులాగా ఉత్తరోత్తరాభివృద్ధితో ఒప్పెసలారింది. నానా ప్రకారములైన ప్రబంధాలు కూర్చే చతురుడైన కవి విలాసంలాగా ప్రకృష్టములైన నాట్యబంధాలతో వెలసిల్లింది. వసువులతో, దేవతలతో, నందన వనంతో చెలువారే దేవలోకం తీరున వసుదేవనందనుడితో పూజనీయమైంది. సదాచారవంతుని నడవడిలాగా అవనీ మండలానికి, ఆకాశ మండలానికి అలంకారమైంది. మేనహారము దాల్చిన మెల్తలాగా
అవయవముల కదలికతో మనసులో హరించింది. గౌరీ నిలయమైన హిమవంతంలాగా నానా విధానాలు కల సంచారాలతో శోభిల్లింది. గుణవంతుడైన కుమార్ని వలె కులం ప్రకాశించినట్లు వేణువిలాసంతో ఆ రాసలీల భాషించింది. నడుములు జవజవలాడగా, మందహాసాలు క్రందుకొనగా, మెడలోని దండలు వెలివడగా, మొలనూళ్ళు సడలగా, చూపుల నిగ్గులు పొలయగా, చెమటలు క్రమ్మగా, అలకలు చెదరగా, చెవికమ్ములు మెరయగా, ఆ బింబాధరలు నీలిమబ్బుల నడుమ మెరుపు తీగల్లాగా దీపిస్తూ కృష్ణునితో కూడి ఉల్లాసంగా ఆడినారు, పాడినారు. మచ్చలేని చంద్రుని వంటి మోములు గల ఆ మత్స్యకంఠులు కమలాక్షునితో కూడి చక్కగా నాట్యం సల్పే వేళ వారి నడుముల చిరుగంటలు, కాలి అందెలు, కర్ర కంకణాలు గల్లుమని మ్రోగుతూ చెవుల పండుగ చేశాయి. పరీక్షిన్ మహారాజా విను, లేడి కన్నుల వంటి కన్నుల గల ఆ అన్నుల మిన్నలతో రాజీవాక్షుడు గావించే రాసక్రీడను విను. వీధిలో దేవవల్లభులు వారి భార్యలతో కూడి బారులు తీరి విమానాలు ఎక్కి వీక్షించారు. ఓ రాజా, అప్పుడు పువ్వుల వానలు కురిశాయి, గగనతలాన భేరులు మ్రోగినాయి. గంధర్వనాయకులు తమ తరుణులు సరసన ఉండగా జనార్దన్ని గుణగానం చేశారు. రాజవంశోత్తమ, గోవిందుడు గోప వధువులతో రాసలీల సలుపుతుండగా చూచి కామపీడితులై ఖేచరభామినులు పారవస్యంతో తూలి సోలి తమ ప్రాణపతుల మీద వాలిపోయారు. సోమునితో సమానమైన మోములు గల ఆ గొల్లభామలు చంద్రవంశాన జన్మించిన శౌరితో చేరి నటింపగా చుక్కలతో కూడి చంద్రుడు ఆ నాట్యాన్ని చూస్తూ ఉండడం చేత రాత్రి ఆలస్యంగా గడిచింది. కాళింది జలకణాలను చిలుకుతూ, తమ్మి పువ్వుల తావులను విరజిమ్ముతూ, చెలువల చెమటల నుడుపుతూ, రమణులకు రాసక్రీడ వల్ల కలిగిన బడలికలను పాపుతూ, మగువల మనస్సులలో నూతనమైన సుఖ సంపత్తిని సమకూరుస్తూ, సారసనేత్రుడు శ్రీకృష్ణుడు సంతోషించేటట్లు మంగళకరంగా మందమారుతం వీచింది. ఆ సమయంలో ఒక గోపికారమణి శ్రీకృష్ణుడు పాడుతూ ఉండగా వీణను చేతపట్టి సవిలాసంగా తీగలు మీటింది. అతడు అవును అవును అని మెచ్చుకోగా, ఎండిన చెట్లు చిగురించగా నిలుకడగా ఒక స్వరస్థాయిని అందుకొని ఒక రాగాన్ని రమ్యంగా ఆలపించింది. ఆ గోపరమణులలో ఒక రమణి కాలి అందెలు గల్లు గల్లుమని మనోహరంగా ధ్వనిస్తూ ఉండగా ఆడుతూ పాడుతూ పిరుదుల బరువు చేత అలసట కలిగినదై శ్రీకృష్ణుని హస్తాన్ని తన కుచద్వయం సమీపానికి లాగింది. ఓ రాజా, మంచి గంధం పూతతో పద్మ పరిమళంతో ఒప్పారుతూ ఉన్న తన బలమైన భుజాన్ని శ్రీకృష్ణుడు ఒక గోపరమణి భుజం మీద ఉంచగా ఆమె చలించి పులకరించింది. ఒక తరుణి కృష్ణుని చిక్కిలితో తన చిక్కిలి చేర్చగా అతడు తన పుక్కిటిలోని తాంబూలాన్ని ఆమె నోట ఉంచాడు. ఒక సుందరి ఆడుతూ అలసిపోగా ప్రాణేశుడు స్తంభం వంటి ఉన్నతమైన తన బాహువును ఆమెకు ఆధారంగా చేశాడు. ఒక చక్కని చుక్క చెమట కమ్మి తన దగ్గరికి చేరగా ఆమె చనుదోయిపై కమ్మిన చెమట బిందువులను ప్రియుడైన కృష్ణుడు కొనగోట చిమ్మాడు. ఒక బాలిక నుదుటి తిలకానికి అంటుకున్న ముంగురులను నాథుడైన కృష్ణుడు పక్కకు తీసి కురులు దువ్వాడు. ఒక పడతి పాటపాడి అలసిపోగా ప్రాణేశుడైన కృష్ణుడు తన అధరామృతాన్ని ఇచ్చి సమాదరించాడు. ఒక చిలువకు హారం మూపున చిక్కుపడగా ఆ హారాన్ని చక్కదిద్ది సుందరుడైన కృష్ణుడు దగ్గరకు లాక్కొని కౌగిలించుకున్నాడు. రాజేంద్ర, గోవిందుడు రాసక్రీడలో అలసిన గోపరమణులను తన చిరునవ్వులతో, హస్త విన్యాసాలతో, చూపులతో, రాగాలాపనలతో దయతో ఆదరించాడు. ఆ గోపసుందరులు గోవిందుని తనూసంగమ సుఖంతో మిక్కిలి పరవశలై తమ పైటలు ధరించిన వస్త్రాలు జారిపోవడం కూడా గమనించలేకపోవడం ఆశ్చర్యం కాదు. దేవతా స్త్రీలు ఆకాశం నుండి ఆ రాసక్రీడా విలాసమంతా వీక్షించి కరిగి సమ్మోహితలయ్యారు. ఈ విధంగా పరమాత్మ అయిన శ్రీకృష్ణుడు తాను ఆత్మారాముడైన గోపసుందరులు ఎందరుంటే అందరికీ అంతమంది కృష్ణులై తన ప్రతిబింబాలతో ఆడుకునే పిల్లవాడు వలె రాసక్రీడ సాగించాడు.
గోపికలు నందనందనుడైన కృష్ణుడు తమతో కలసి మెలసి నవ్వుతూ చూస్తూ సల్లాపాలు సలుపుతూ మెలిగాడని కృష్ణుని మీది గౌరవంతో తమ పూర్వజన్మ పుణ్యాలను మెచ్చుకున్నారు. ఇలా నందనందనుడు రాసక్రీడ చాలించి వడగండ్లతో ఒప్పే మెరుపు తీగ వలె చెమట బిందువులతో కూడిన ఆ గోప యువతులతో కూడి జలక్రీడలాడాలనే ఉత్సాహంతో యమునా జలాలలో ప్రవేశించాడు. అతనికన్నా ముందే గోపికలు కాళిందిలో ప్రవేశించి ఇక్కడ అడుగు లోతు, ఇక్కడ మోకాలు లోతు, ఇక్కడ నడుము లోతు, ఇక్కడ రొమ్ముల లోతు అంటూ ఆ నది నీటిలోనికి దిగారు. ఆ రమణుల స్తనాలు చక్రవాకాలతోనూ, కండ్లు చేపలతోనూ, బొడ్డు సుడులతోనూ, తల వెంట్రుకలు నాచుతోనూ పోలి ఉండడం వల్ల వారు కూడా తన వంటి వారే అని భావించి కౌగిలించుకోవడానికి యమునా నది చేతులు చాచినట్లుగా అలలు ఎదురుగా వచ్చి వారిని స్పృశించాయి. వారు ఉలిక్కిపడ్డారు. నదిలోని బెగ్గురు పక్షులను పట్టాలని చూశారు. హంసలను తోలారు. అందాలు చిందే ఆ సుదతుల కుచాలకు సాటి రాగలం అని నీటిలో తపం చేస్తున్నాయా అన్నట్లు అక్కడ సంచరించే జక్కవ పక్షులను వారు తరిమేశారు. ఆ యువతల చేతుల్లో చలిస్తూ ఉన్న జలాలలో ప్రతిఫలించిన చంద్రుడు అధికమైన ప్రకాశానికి ఉనికిపట్టులుగా ఉన్న వారి వదనాలకు ఓడిపోయి సిగ్గుతో వెలవెలబోతూ పట్టుదల విడిచి నీటిలో పడి వణుకుతున్నాడా అన్నట్లున్నాడు. అలాంటి చంద్రుని చూచి మెచ్చుకుంటూ గోపికలు పరవశించారు. మకరందం తాగి మదించిన తుమ్మెదల రెక్కల గాలికి రేగుతున్న కలువలు మొదలైన పూల యొక్క పుప్పుడి వారు నీట మునిగినప్పుడు పైకి చెదిరిన నీటి తుంపర్ల వల్ల అణిగిపోయింది. తమ వదన పద్మ సౌరభానికి మూగి జుంజుమ్మనే తుమ్మిదలను చూచి వారు భీతి చెందారు. అవి పైకి ఎగిరిపోయేటట్లు అరచేతులతో నీళ్లను చరిచారు. నీలి మేఘాల నుండి రాలిన నీటిధారల వలన తడిసిపోయే అందమైన పూలతీగల వలె ఆ గోప యువతులు శ్రీకృష్ణుడు దోసిటితో చల్లే నీటి తుంపర్ల వల్ల సంపూర్ణంగా తడిసిపోయారు. గుంపు గుంపుగా చేరి తొక్కిసలాడారు. మాలిన్యం పోయిన మన్మథుని పుష్పబాణాల్లాగా తళతళ మెరుస్తూ ఉన్న దేహాలతో గోపికా స్త్రీలు నీట మునగడానికి ఉత్సహించారు. వారు సరస సల్లాపాలతో తుళ్ళింతలాడుతూ చేతుల నిండా నీరు ముంచుకొని తొట్రుపడుతూ గోవిందుని మీద చల్లారు. ఒకరికంటే ఒకరు ముందడుగు వేసి శ్రీకృష్ణుడు తమని దాటిపోకుండా అడ్డపడి వినోదించారు. ఆడ ఏనుగులు తొండాలతో చిమ్మిన నీటి తుంపరలతో తడిసిన మదపుటేనుగు వలె శ్రీకృష్ణుడు గోపసుందరులు పైకి చిమ్మిన జలధారలతో తడిసి ముద్దయ్యాడు. వ్రేపల్లి యువతలు తమ చేతులతో హరిమీదకి ఎర్ర కలువలను తెల్ల కలువలను విరజిమ్మారు. ఆ పూల పుప్పొడి ఆయన శరీరానికి అంటుకొని విభూతి ధరించిన పరమశివుని వలె భాసించాడు. ఆ సుందరులు చిగుళ్ల వంటి తమ హస్తాలతో తామరపూల రేకులను తమ ప్రాణనాథుని మీదకి వెదజల్లారు. అప్పుడు కృష్ణుడు 1000 కన్నుల దేవేంద్రుడుగా ప్రకాశించాడు. ఆ రమణులు కుంకుమ అలదిన కుంభాల వంటి స్తనాలతో శ్రీకృష్ణుణ్ణి కౌగిలించుకోగా అతడు బాలభాస్కరుని వలె ప్రకాశించాడు. ఆ కాంతలు తమ కడగంటి చూపులను నాథుని మీద ప్రసరింపచేయగా అతడు తుమ్మిద గుంపులు ముసిరిన పచ్చగంధపు చెట్టు వలె విరాజిల్లాడు. ఆ పూబోండ్లు తమ చిరునవ్వుల సిరులను తమ ప్రియునిపై పడేటట్లు చేయగా కృష్ణుడు వెన్నెల వెలుగులతో విలసిల్లే అంజనాద్రి వలె విలసిల్లాడు. తర్వాత అప్పుడు శ్రీకృష్ణుడు సుఖోన్నతుడై గోప యువతులతో పాటు యమునా నది నీటి నుండి వెలికి వచ్చాడు. ఆభరణాలు ధరించి మంచి గంధం అలదుకుని పీతాంబరాలు ధరించి అలంకరించుకున్నాడు. గజరాజు ఆడ ఏనుగులతో క్రీడించిన విధంగా పొదరిండ్లలో, చిక్కని చెట్ల నీడలలో, పూల శయ్యల మీద వారితో క్రీడించి సంతోషపెట్టాడు. ఈ విధంగా గోవిందుడు శరత్కాలంలో గోపికలతో వీర్యస్ఖలనం చేయకుండా రమించాడు అని చెప్పగా విని శుకయోగీంద్రునితో పరీక్షిన్ మహారాజు ఇలా అన్నాడు. మహాత్మా, పరమేశ్వరుడు ధర్మానికి కర్త, ధర్మానికి భర్త, ధర్మమే స్వరూపంగా కలవాడు, మంచి పనులు చేసేవాడు. ఆయన అధర్మాన్ని శిక్షించడానికి, ధర్మాన్ని రక్షించడానికి భూమండలంలో జన్మించినవాడు కదా. అలాంటప్పుడు ఆ భగవంతుడే ఎలాంటి ధర్మమని పరసతులను కూడాడో దయచేసి నాకు చెప్పండి. ఇలా పరీక్షిన్ మహారాజు అడుగుగా శుక మహర్షి ఇలా అన్నాడు. సర్వభక్షకుడైన అగ్నిదేవుడు విశ్వంలోని సమస్త వస్తువులను భక్షించి కూడా దోషికాడు. అలాగే తేజోవంతులైన చంద్ర ఇంద్రాదులు దోషం చేసి కూడా దోషస్థానాన్ని పొందరు. నరేంద్ర, ఈశ్వరుడు కానివాడు పరకాంతం తలచి ఎలా జీవించగలడు? గౌరీశ్వరుడు తప్ప ఇతరుడు లోక భయంకరమైన విషం తాగి జీవించగలడా? ఈశ్వరుల మాటలు ఒకటే సత్యం, అదే ప్రమాణం.
వారు చెప్పిన మార్గాన్నే పెద్దలు నిత్యం అనుసరిస్తారు. ఒక్కొక్కప్పుడు ఈశ్వరుల నడవడి వారి మాటలకు విరుద్ధంగా ఉంటుంది. ఒక్కొక్కప్పుడు సత్యంగాను, మరొకసారి అసత్యంగానూ ఉంటుంది. వారి నడవడి అంతా సత్యమని భావించి అనుసరించరాదు. నరేంద్ర, మునులు ఏ దేవుని యొక్క పాదపద్మాల పుప్పుడిని ధ్యానించడం వల్ల పొందిన యోగ నిరూఢత్వం చేత అధికులై యజ్ఞాది మహాకర్మలు చేయకుండా సంసార బంధాలు వదిలించుకుని అతిశయిస్తూ ఉంటారో, అలాంటి నిత్య శుభ స్వరూపుడైన భగవంతుడు ఎలా నడుచుకుంటే ఏమి చేసినా అతనికి ఎలాంటి బంధాలు ఉండవు. గోపాలకుల్లో, గోపికల్లో, సర్వప్రాణుల్లో అంతర్యామి అయి సంచరించే సర్వమయుడైన పరమాత్మకు పరాంగణలు ఎవరు? అన్నీ తానే కాబట్టి అలా క్రీడించాడు అని చెప్పి సుఖమునీంద్రుడు మళ్ళీ పరీక్షణ్ మహారాజుతో ఇలా అన్నాడు. వెళ్ళడం ఇష్టం లేకున్నా తెల్లవారుజామున గోపికలు తమ ఇండ్లకు వెళ్లారు. కృష్ణమాయామోహితులైన గోపాలురు గోపికలపై కోపం చూపలేకపోయారు. గోపాలకృష్ణుడు, గోపకాంతలు సలిపిన రాసక్రీడను ఏ నరుడు వర్ణిస్తాడో, ఏ నరుడు దర్శించి నిశ్చయించుకుంటాడో అతడు ఆ ప్రసంగం వల్ల సమస్త హృదయ తాపాల నుండి విముక్తుడవుతాడు. తరువాత ఒకరోజు నందుడు మొదలైన గోపాలకులు పశుపతి జాతర కోసం ఎడ్లబండ్ల నెక్కి అంబికావనానికి వెళ్లారు. అక్కడ వారు సరస్వతీ నదిలో స్నానం చేసి పార్వతీ పరమేశ్వరులను పూజించి కానుకలు సమర్పించారు. బ్రాహ్మణులకు గోవులు, బంగారము, వస్త్రాలు, అన్నము దానము చేశారు. తాము నీరు మాత్రమే ఆహారంగా గ్రహించి నియమనిష్టలతో ఉన్నారు. అప్పుడు విధివశాత్తు ఆకలిగొన్న ఒక మహాసర్పం నిద్రపోతూ ఉండిన నందుణ్ణి కరచి మింగడానికి ప్రయత్నించింది. అతడు కృష్ణ కృష్ణ నన్ను విడిపించు అంటూ మొరపెట్టుకున్నాడు. ఆ మొరను గోపాలకులు విని, రాజా, గోపాలకులందరూ మేల్కొన్నారు. కోపంతో ఆ పామును పెద్ద పెద్ద దుడ్డుకర్రలతోనూ కొరవలతోనూ మొత్తారు. అయినా ఆ క్రూరమైన మహాసర్పం నందుణ్ణి వదలకుండా పట్టుకుంది. ఆ సమయంలో శ్రీకృష్ణుడు విజృంభించి కాలితో ఆ పామును తన్ని ఒక తొక్కు తొక్కాడు. వెంటనే ఆ పాము తన స్వరూపం విడిచి ఒక గంధర్వుని రూపం దాల్చింది. శ్రీకృష్ణుడు అతనితో ఇలా అన్నాడు. ఓ పండిత శ్రేష్ఠుడా, అలంకృతమైన రూపంతో, బంగారు హారంతో, శుభలక్షణాలతో విరాజిల్లే నీకు ఈ క్రూరమైన పెను పాము రూపం ఎందుకు వచ్చింది? నీవెవరు? నీ పేరేమి? ఏ కారణంగా ఈ జన్మ కలిగింది? ఒకటొకటే నాకు వివరంగా తెలుపు. నీవు నందుణ్ణి పట్టుకున్న చర్య వింతగొలుపుతూ ఉంది. ఓ పండిత శ్రేష్ఠుడా, అలంకృతమైన రూపంతో, బంగారు హారంతో, శుభలక్షణాలతో విరాజిల్లే నీకు ఈ క్రూరమైన పెనుపాము రూపం ఎందుకు వచ్చింది? నీవు ఎవరు? నీ పేరేమి? ఏ కారణంగా ఈ జన్మ కలిగింది? ఒకటొకటే నాకు వివరంగా తెలుపు. నీవు నందుణ్ణి పట్టుకొన్న చర్య వింతకొలుపుతూ ఉంది. శ్రీకృష్ణుని పలుకులకు అతడు ఇలా అన్నాడు. నేను విద్యాధరుణ్ణి. నా పేరు సుదర్శనుడు. నేను సౌందర్య గర్వంతో పుష్పక విమానంపై దిక్కులు తిరుగుతూ ఉండేవాణ్ణి. ఒకనాడు అంగిరసుని సంతతి వారు అందం లేనివాళ్లు అయిన ఋషులను చూచి పరిహాసంగా నవ్వాను. వారు, సౌందర్య దర్పంతో నువ్వు మమ్మలను చూసి నవ్వావు కాబట్టి పెనుపామువై పడి ఉండు అని శపించారు. నేను బతిమలాడగా ఇలా అనుగ్రహించారు. ఓ మూర్ఖుడా, భక్తుల భయాన్ని పోగొట్టడం కోసం శ్రీహరి యాదవకులంలో జన్మిస్తాడు. అతడు ఒకనాడు ఈ అడవికి వస్తాడు. అతని కాలి తన్ను తిని నీవు సర్పరూపం విడిచి నీ తొలి రూపమైన విద్యాధర రూపం పొందగలవు అని దయానిధులైన ఆ ఋషులు పలికారు. ఓ పద్మనేత్ర, నిన్ను ధ్యానించినా, నీ మహిమలు విన్నా, నీ నామం కీర్తించినా పాపరాశి మొదలంటా కృషించి నశిస్తుంది అని అంటారు. నా మీద నీ పాదం మోపితే నాకు ఆ ఋషుల శాపం వల్ల సంక్రమించిన వికారాకారం పోకుండా ఉంటుందా? నా సర్పరూపం పూర్తిగా పోయింది. నేను ఇక వెళతాను. సుదర్శనుడు ఇలా మనవి చేసి శ్రీకృష్ణునికి ప్రదక్షిణం చేసి నమస్కరించి దేవలోకానికి తిరిగి వెళ్ళిపోయాడు. నందగోపుడు సర్పం నుండి విముక్తి పొందాడు. ఈ సంగతి విన్న గోపకులు ఆశ్చర్యపోయారు. పశుపతి జాతరను గోపాలకులు సంపూర్తిగా నిర్వహించి తిరిగి తమ గోకులానికి మరలిపోయారు. మరొక వెన్నెల రాత్రి బలరామకృష్ణులు ప్రకాశవంతమైన స్వచ్ఛమైన వస్త్రాలను, హారాలను ధరించారు. చందనం పూసుకున్నారు. ఆభరణాలు అలంకరించుకున్నారు. బృందావనానికి వెళ్లి మల్లెలు మొదలైన పూలమకరందాన్ని ఆస్వాదించి మదించిన గండు తుమ్మెదల ఝంకారాలు వింటూ వెన్నెలలో గోపస్త్రీలు తమ చుట్టూ ఉండగా ఇంపుగా గానం చేశారు. బలరామకృష్ణులు ఆలపించిన ఆ మధుర గీతం చెవులు సోకినంతనే తమ దేహాల స్పృహ ఏమాత్రం లేనివారై ఆ గోపికలు
చూడడం మాట్లాడడం మరిచిపోయి ఆ బృందావన సీమలో పారవస్యంలో మునిగిపోయారు. ఈ విధంగా రామకృష్ణులు సర్వప్రాణులకు సమ్మోహం కలిగించే విధంగా గానం చేస్తూ మత్తెక్కిన వారి మాదిరి బృందావనంలో యథేచ్ఛా సంచారం చేస్తూ ఉన్నారు. ఇలా ఉండగా వారి రక్షణలో ఉన్న గోపకాంతలను శంఖచూడు అనే కుబేరభటుడు బలవంతంగా ఉత్తర దిక్కునకు తీసుకుని పోసాగాడు. ఆ గోపస్త్రీలు రామా కృష్ణ అని పిలుస్తూ పులిబారిన పడిన గోవుల వలె మొరపెట్టారు. వారి మొరవిని బలశాలురైన అన్నదమ్ములు రామకృష్ణులు ఇద్దరూ వెంటనే మద్ది చెట్లను చేతపట్టుకుని కాలమృత్యువుల వలె వేగంగా వెళ్తూ, ఓ ముగ్ధ గోపికలారా భయపడకండి అని ధైర్యం చెప్పి ఆ యక్షునితో తలపడ్డారు. ఆ గుహ్యకుడు కలత చెంది గోపికలను వదిలి భీతుడై అతివేగంగా ఉత్తర దిశగా పరుగెత్తాడు. ఈ విధంగా యక్షుని చేతి నుండి విముక్తులైన గోపికలను రక్షిస్తూ ఉండమని బలరామునితో చెప్పి బకాసుర సంహారి అయిన శ్రీకృష్ణుడు, ఓరి యక్షుడా పారిపోవద్దు పారిపోవద్దు అని క్రోధంగా పలుకుతూ యక్షుడు ఏ రూపంలో ఎక్కడ ప్రవేశిస్తున్నాడో ఎక్కడికి వెళుతున్నాడో తాను వానితో అక్కడ ప్రవేశించాడు. అక్కడికి వెళ్ళి వానిని పట్టుకొన్నాడు. సాటిలేని తన పిడికిటిపోటుతో వాని తల తెగిపడేటట్లు పొడిచాడు. శౌర్యంతో ఆ యక్షవీరుని కిరీటంలో ప్రకాశించే రత్నాన్ని గోపికలు చూస్తూ ఉండగా గ్రహించాడు. ఈ విధంగా శ్రీకృష్ణుడు శంఖచూడుణ్ణి చంపి వాని శిరోరత్నం తెచ్చి బలరామునికిచ్చి అగ్రజుణ్ణి ఆనందింపచేశాడు. తర్వాత ఇంకొక రోజు కృష్ణుడు అడవులలోకి వెళ్ళాడు. అప్పుడు అతని లీలలను ఇండ్లలోనే పాడుకుంటూ విరహతాపానికి తాళలేక గోపికలు తమలో తాము ఇలా అనుకోసాగారు. మనలను ఏలిన శ్రీకృష్ణుడు ఎడమభుజంపైన చెక్కు ఆనించి కెమ్మోవిపై మురళిని ఆనించి మధురస్వరం ఒలికేటట్లు వేణువును వాయిస్తూ తన వేళ్లను వేణు రంధ్రాల మీద నేర్పుగా సారించి చూపుతూ ఉంటే మింట నిలిచి చూస్తున్న అప్సరసలు తమ ప్రాణేచులు తమ వద్దనే ఉన్నా పోకముళ్ళు ఊడిపోతూ ఉండగా మదనవేదన పొందుతూ ఉంటారు కదా. ఓ పడతి, కొత్త రుచి కలిగిన కృష్ణుని మురళీనాదం అనే అమృతధారలు చెవులలో ప్రవేశించి హృదయాల లోపల చేరగానే దూడలతో కూడా గోవుల సమూహాలు తక్కిన జంతువులు అత్యాసక్తితో ఆకాశం వైపు మోరలెత్తి దేహానికి సంబంధించిన ఇంద్రియ వ్యాపారాలన్నిటినీ వదిలివేస్తాయి. ఓ పద్మనయన, శ్రీకృష్ణుడు తళతళలాడే ముత్యాలహారం ధరించి గాంధర్వ విద్యలో కుతూహలం అతిశయించగా మనోజ్ఞంగా మురళిని వాయించినప్పుడు ఆ మురళీధ్వానం విన్న మేటి నెమళ్ల సమూహాలు కృష్ణుని మెరుపుతో కూడి శబ్దించే నల్లని మేఘంలా భావించి పరవశంతో కేకారవాలు చేస్తాయి కదా. ఓ యువతి, ఎందుకు తెల్లవారిందే? తూర్పు కొండపైన సూర్యుడు ఎందుకు ఉదయించాడే? పగళ్లన్నిటినీ తెల్లవారని రాత్రులుగా బ్రహ్మదేవుడు ఎందుకు చేయడే? మదనుడు కూడా దయలేనివాడయ్యాడు. చిలుకలు వారింపరానివిగా ఉన్నాయి, ఎలాగే? రాత్రివేళ వస్తుందంటావా? పద్మనేత్రుడితో సుఖపడే అదృష్టం లభిస్తుందా? ఓ సుందరి, పొద్దు ఎప్పుడు కుంకుతుంది? ఆవులను మేపుకుని గోవిందుడు ఎప్పుడు గోకులానికి వస్తాడు? ఎప్పుడు నాకు ఆ స్వామి ముఖ పద్మదర్శనం అవుతుంది? దగ్గరకు చేరి అతడు నన్ను ఎప్పుడు ఆదరిస్తాడు? నా విరహాగ్ని రాశికి అంతం ఎప్పుడు చెప్పవమ్మా? మన్మథుని చేతల వల్ల నా హృదయం తల్లడిల్లిపోతూ ఉంది. ఓ చెలి, శ్రీకృష్ణుడు నన్ను వదిలిపెట్టి వనానికి వెళ్ళినప్పుడు ఆయా క్షణాలు అంతకంతకు కొనసాగుతూ జాములై, దినాలై, పక్షాలై, నెలలై, సంవత్సరాలై, మహాయుగాలై, కల్పాలై నా మనసులో తోస్తూ ఉన్నాయి. ఈ విధంగా ఇంకా కృష్ణ వియోగ శోకంతో పలు రీతులుగా పశ్చాత్తాపపడుతూ గోపికలు సహనం కోల్పోయి ఎలాగో పగలు గడిపి సాయం సంధ్యా సమయంలో అదిగో సూర్యుడు పడమటికొండకు చేరాడు, ఇదిగో సాయంకాలం అయింది, అల్లదే గోధూళి ఒప్పిదంగా రేగుతోంది, బృందావన మార్గంలో ఎద్దురంకెలు వినిపిస్తున్నాయి, మన ప్రియుడు వచ్చేశాడు రండి అని ఒకరినొకరు పిలుచుకుంటూ సాయం వేళ తొట్రుపాటుగల హృదయాలతో తమ ప్రియుడైన కృష్ణునికి ఎదురేగుతారు. ఇలా గోపికలు తనకి ఎదురు రాగా ఆసక్తితో వారిని కృష్ణుడు వారి ఇష్టానుసారంగా ప్రణయ సల్లాపాలతో ఆదరించాడు. ఆ తర్వాత ఒకనాడు ఎవని మూపురం చూచి మేఘాలు కొండశిఖరం అని భ్రమించి ఆశ్రయిస్తాయో, ఎవని రంకె చెవులకు సోకితే గర్భవతులకు గర్భస్రావం అవుతుందో, ఎవని పాదఘట్టనలచే ఎగసే ధూళి రేణువులు సూర్యుణ్ణి ఆవరిస్తాయో, ఎవడు కొమ్ములతో కోరాడి చిమ్మితే కొండలే పెల్లగిల్లుతాయో, అలాంటి వృషభాసురుడు అహంకరించి తీగలాంటి తన వాళ్లాన్ని ఎత్తి
పెద్ద రంకె వేసి కాలితో నేలను తవ్వుతూ ఆవుల మంద భీతిల్లేటట్లు వాడి కొమ్ములు చాచి అతివేగంగా వచ్చి పడ్డాడు. అలా వృషభాకారం తాల్చిన అరిష్టుడనే రాక్షసుడు హరికి కీడు చేయతలచి అతని పైకి దూకగా వృషభరూపం తాల్చిన అరిష్టుడనే ఆ రాక్షసుడు వెంటపడగా దూడలు ఆవుల వద్దకు పరిగెత్తాయి. దూడలు ఆవులు చేరి ఎద్దులలో వచ్చి పడ్డాయి. దూడలు ఆవులు ఎద్దులు ఏకమై గోపాలకుల వద్దకు పరిగెత్తాయి. గోపాలకులు ఎద్దులు ఆవులు దూడలు చెల్లాచెదురై పరిగెత్తడం గోవిందుడు చూశాడు. ఈ విధంగా భయంతో పరిభ్రమిస్తూ తాము తమ కాంతలు కృష్ణ కృష్ణ రక్షించు అని మొరపెడుతూ కృష్ణుణ్ణి శరణుచొచ్చారు. దీనరక్షకుడైన శ్రీకృష్ణుడు గోపాలకులకు అడ్డం వచ్చి రాక్షసునితో ఇలా అన్నాడు: ఓరి వృషభాసురా, పిల్లలను స్త్రీలను పశువులను పారదోలడం పరాక్రమమా? నీ ప్రతాపం వారి మీద చాలించు. నీ బలం చూపెట్టి భయపెట్టడానికి మేము సామాన్యులమైన గోపీజనులం కాదు. వెళ్ళిపో. మీదికి వచ్చావంటే నేడు ఈ కృష్ణుడనే పెద్ద పులి నీ కంఠం ఖండించకుండా నిన్ను చంపకుండా విడిచిపెట్టదు సుమా. ఇలా రాక్షసుణ్ణి ధిక్కరించి పలుకుతూ అరచేతులతో చరుస్తూ నవ్వుతూ పట్టుదల అతిశయించగా సర్పరాజం వలె భీతిగొలిపే బాహుదండాన్ని చాచి శౌర్యంతో ధనుజుని పక్కనే కృష్ణుడు నిలిచాడు. ఆ సమయంలోనే అప్పుడు ఆ వృషభాసురుడు గిట్టెలతో నేల తవ్వుతూ అడ్డులేని విధంగా తిప్పే తన తోక వల్ల ఏర్పడే గాలులకు మేఘాలు విచ్చిపోతుండగా, కొమ్ములు ఒడ్డుకుంటూ కన్నులలో నిప్పులు రాలుతుండగా దుస్సహమైన రూపంతో రివ్వున వచ్చి శత్రువుల దుర్గర్వాన్ని నశింపజేసే పద్మనేత్రుడైన శ్రీకృష్ణుని ఎదుర్కొన్నాడు. యాదవశ్రేష్ఠుడైన కృష్ణుడు వృషభాసురుని 2 కొమ్ములు పట్టి 18 అడుగుల దూరం ఏనుగు మరో ఏనుగును పడదోసినట్లు తోసివేశాడు. ఆ రాక్షసుడు తల్లడిల్లి శరీరమంతా చెమటలు కమ్మగా సొమ్మసిల్లి నేలపై పడి మళ్లీ తేరుకొని ధనుజమర్దనుడైన కృష్ణుణ్ణి దుర్మదంతో ఢీకొట్టాడు. రాజా, యదుసింహుడైన శ్రీకృష్ణుడు వృషభాసురుని కొమ్ములు పట్టుకొని భూమి మీద పడవేసి కాలితో తొక్కిపట్టి రాక్షసవీరుల బలం అణగారగా దేవతల ఉత్సాహం అతిశయించగా వాని కొమ్ము ఊడబెరికి దానితోనే వాణ్ణి కొట్టి చంపాడు. వృషభాసురుడు బలముడిగి రొప్పుతూ ముక్కులో నోట్లో నెత్తురు కారుతూ ఉండగా మలమూత్రాలు ఎక్కువగా విడుస్తూ ప్రజలకు ఆనందం కలిగేటట్లు ప్రాణాలు విడిచాడు. ఈ విధంగా కృష్ణుడు వృషభాసురుణ్ణి చంపగా దేవతలు గుంపులు కూడి పూలు కురిపించారు. గోపాలకులు ఆనందించారు. స్త్రీలు ఉప్పొంగిపోయారు. అప్పుడు శ్రీకృష్ణుడు బలరామునితో కలిసి పరమానందంతో గోకులానికి వెళ్ళాడు. ఆ తర్వాత మహానుభావుడైన నారదుడు ఒకనాడు కంసునితో యశోద కూతురును కన్నది. శ్రీకృష్ణుడు దేవకి గర్భ సంజాతుడు, బలరాముడు రోహిణి కుమారుడు. ఆ ప్రభువులిద్దరూ గోకులంలో ఉన్నారు అని తెలియజెప్పాడు. ఆ మాటలు విన్న కంసుడు ఇది మహాద్భుతం అనుకుంటూ కోపావేశంతో కంపించిపోయాడు. బక్కచిక్కిన ఈ వసుదేవుడు కొడుకులను గోకులంలో దాచి వంచనతో నన్ను మోసం చేశాడు. ఇతన్ని పట్టి చంపడమే సరైంది అంటూ కత్తి చేతబూని వసుదేవుణ్ణి సంహరించడానికి వడివడిగా వచ్చే కంసుణ్ణి చూచి నారదుండు ఆగు, వసుదేవుణ్ణి చంపడం భావ్యం కాదు అని గట్టిగా చెప్పి వారించి దేవలోకానికి తరలిపోయాడు. ఇంకా కంసునికి కోపం తీరక దేవకీ వసుదేవులను ఉక్కు సంకెళ్లతో బంధింపచేశాడు. కేశి అను వాణ్ణి పిలిచి బలరామకృష్ణులను చంపుమని పంపాడు. మంత్రులను, భటులను, మావటివాండ్రను, చానూరుడు, ముష్టికుడు అనే మల్ల యోధులను, సాల్వుడు, కోసలుడు మొదలైన ప్రముఖులను రప్పించాడు. వారితో ఇలా అన్నాడు: